హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అలాగే ఎన్నో ప్రోటీన్స్తో నిండిన ఈ ప్రోటీన్ నట్స్ బార్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మిస్ అవ్వకుండా వీడియోని చివరి దాకా చూడండి. అలాగే మరిన్ని హెల్దీ ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నట్స్ బార్ తయారు చేయడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలని తీసుకోండి. ఈ పల్లీలని సన్నని మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేలా ఇలా బాగా వేయించుకోండి. అప్పుడే మనకి ఈ పల్లీల టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారుగా, ఇలా నలిపితే పొట్టు అనేది ఊడి రావాలి. ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక 1/4 కప్పు నట్స్ని తీసుకోండి. ఫ్రెండ్స్, మీకు నచ్చిన నట్స్ని తీసుకోవచ్చు. బాదం, కాజు, పిస్తా పప్పులు, అలాగే సన్ఫ్లవర్, ఇలా ఏ సీడ్స్ అయినా తీసుకోండి. ఒక 1/4 కప్పు వరకు వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించండి. ఇందులోనే ఒక 1/4 కప్పు ఓట్స్ని తీసుకోండి. నేనైతే మామూలుగా పాలల్లో వేసుకునే ఓట్స్ని తీసుకున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులని కూడా వేసుకొని కొంచెం నువ్వులు చిటపటామనేదాకా వేయించుకోండి. ఇప్పుడు ఈ వేయించుకున్న నట్స్ అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. చూసారుగా, ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా నట్స్ అన్నింటినీ వేయించుకోండి. పల్లీలను కూడా పైన పొట్టు తీసేసి ఇలా రెడీగా పెట్టుకోండి. చూసారుగా, పల్లీలు ఎంత బాగా వేగాయో. ఇప్పుడు ఈ తీసుకున్న పల్లీలని మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పల్లీలు మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మెత్తగా ఇలా చూసారా క్రీమ్లా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. మనం పీనట్ బటర్ తయారు చేస్తాం కదా, అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తేనెని తీసుకున్నానండి. ఇది వేసుకోవాలని ఏమీ లేదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు ఈ తేనెను వేసుకున్నాక కూడా నేను ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు వరకు ఇలా గింజలు తీసి పెట్టుకున్న డేట్స్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, నేను ఈ రెంటిని కలిపి గ్రైండ్ చేసేటప్పుడు నాకు చాలా టైం పట్టింది. కాబట్టి మీరు చేసేటప్పుడు పీనట్ బటర్ రెడీ అవుతూనే దాన్ని పక్కన పెట్టేసి ఈ డేట్స్ని సపరేట్గా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు త్వరగా అయిపోతుంది మీకు. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పల్లి ఉన్న డేట్స్ కలిపిన పేస్ట్, దాన్ని అంతటిని మనం చల్లారబెట్టుకున్న నట్స్లోకి వేసుకోండి. ఈ ప్రోటీన్స్ నట్స్ బార్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది. పిల్లలకైతే మామూలుగా మనం పల్లిపట్టి అది బెల్లంతో చేస్తాం కదండి, ఇలా నట్స్ను డేట్స్తో ఇలా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఆ నట్స్ అన్నింటితో కలిసేలా ఇలా బాగా కలుపుకోండి. చూసారుగా, ఇలా మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఎలాంటి బేక్ చేయడం అవసరం లేదండి. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ అంతటా అప్లై చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉందనుకోండి, డైరెక్ట్ బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఒకవేళ స్క్వేర్ షేప్లో ఉన్న ఏదన్నా ట్రే లాంటిది ఉన్నా కూడా తీసుకోవచ్చండి. నా దగ్గర అయితే ప్రస్తుతం ప్లేట్లో ఉంది, అది తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని అప్లై చేసుకొని ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసినప్పుడు అది ప్లేట్కి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంతటిని ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక దీనిని సమానంగా అంతటా ప్లేట్ అంతటా ఒత్తుకోండి. కొంచెం మందంగానే తీసుకోండి. మామూలుగా మనం పట్టి ఇట్లా చేసుకునేటప్పుడు ఎలా చేసుకుంటామో అలా ఒత్తుకోండి. కాకపోతే ఇది కొంచెం మందంగా తీసుకోండి. చూసారుగా, ఇలా నేను స్క్వేర్ షేప్లో చేసుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా కట్ చేస్తే మనకి ఇది సరిగా రాదండి, అతుక్కుపోతుంది. కాబట్టి అలాగే మనం దీన్ని బేక్ కూడా చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి.
చూసారుగా నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, పెట్టి తీసాను, కొంచెం గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చూసారుగా ఇప్పుడు చక్కగా అతుక్కోకుండా కట్ అయిపోతుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు 1 అవర్ కంటే ఎక్కువైనా పర్లేదండి. నేను కరెక్ట్ 1 అవర్ తర్వాత తీసాను, అయినా కొంచెం మెత్తగా అనిపించింది. మీరు ఒక 2 అవర్స్ వరకు పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనం ఏ వంట చేసినా కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు మనకి ఎలా చేయాలో ఎలా చేయొద్దో అనేది అప్పుడే తెలుస్తుంది కదా. అందుకే నేను కూడా నాకు నేను చేసేటప్పుడు ఏదన్నా మిస్ అయినా కూడా మీకు చెప్తున్నాను. చూసారుగా ఇలా మనకి చక్కగా పీసుల్లా వస్తుంది. చూసారుగా అంతేనండి, మనకి ఎన్నో ప్రోటీన్స్తో నిండిన నట్స్ బార్ అనేది రెడీ అయిపోయింది. చూడ్డానికే కదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.